దేవునికి స్తోత్రం. ఉన్నతుడు, ఉజ్జీవవంతుడు, ఉత్తమమైన వాటిని అనుగ్రహించువాడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 85 అధ్యాయము 12వ వాక్యం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు. కనుక ఉత్తమమైన వాణ్ణి మన రుచి చూచి తెలుసుకోవాలి. యెహోవా ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహిస్తానన్నాడు. ఆయన నామం పట్ల భయభక్తులు కలిగి, ఆయన మీద దృష్టి కలిగి, యథార్థత కలిగి మనం జీవిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు ఆయన పని మనం చేస్తూ ఉంటే, ఎలాగైతే బాహుబలము చేత ఐగుప్తుల నుండి ఇశ్రాయేలుని ఎలా రప్పించాడో, అలాగే నీ కన్నుల ఎదుట కూడా ఉత్తమమైన కార్యాన్ని చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. కాబట్టి నీ మనసులో ఏదైతే ఉంది లోక ఆశల్ని, ఈ లోకముల చెడును, అపవిత్రతను, దుర్మార్గాన్ని తీసివేసి, ఎలాగైతే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నదో, ఎంచుకున్నదో, సమయాన్నిచ్చిందో, దేవుని యందు భయభక్తులను చూపిందో, అటువంటి భయము నీ కుటుంబంలో కలగాలి. ఈరోజు నీలో కలగాలి. నీ కుటుంబంలో ఉత్తమమైనది మాత్రమే నీ కుటుంబంలో ఉండాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమైన దాన్ని పరీక్షించి మీరు ఎన్నుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే, నీ హృదయంలో పెట్టుకుంటే, దేవుడు అంటున్నాడు, సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యాన్ని కూడా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన నామం భయభక్తులు కలిగిన నామం. ఆ భయముతో, భక్తితో ఉత్తమమైన దానికోసం నువ్వు ప్రయాసపడుతూ ఉంటే, లోకములో ఏది ఉత్తమమైనదో, రమ్యమైనదో, ఖ్యాతి కలదో నువ్వు గ్రహించుకుని నడుస్తూ ఉంటే, ఆ మార్గంలో ఉంటే, అటువంటి కార్యాలు నువ్వు చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడి రోజు అంటున్నాడు నీతోటి, ఉత్తమమైన దాన్ని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అటువంటి కృపాధన్యత నీకు నీ బిడ్డలకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.